హలో అందరికీ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే మా పిల్లలకి స్నాక్స్లో ఏం చేశానంటే ఎగ్ నూడిల్స్ అయితే ప్రిపేర్ చేశాను. ఎలాంటి సాసెస్ యాడ్ చేయకుండా సింపుల్ అండ్ క్విక్గా ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ అండ్ ఎగ్స్తో అయితే ప్రిపేర్ చేశాను. ఇది వెజిటేబుల్స్ యాడ్ చేయకుండా ఓన్లీ ఎగ్స్తో చేసుకోవచ్చు. అలాగే వెజిటేబుల్స్ యాడ్ చేస్తే ఇంకా టేస్టీగా ఉంటుందన్నమాట. వెజిటేబుల్స్లో అయితే ఏ ఉన్నా లేకపోయినా నేను మెయిన్గా అయితే పొటాటో అయితే యాడ్ చేస్తాను. ఫస్ట్ మనం కడాయిలో ఆయిల్ వేసుకొని ఎగ్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. 2 ఎగ్స్ అయితే నేను ఫ్రై చేశాను. అది తీసి పక్కకు పెట్టుకొని అదే కడాయిలో మనం ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అయితే యాడ్ చేయాలి. ఇందులో నేను ఆనియన్, టమాటో అండ్ పొటాటో 3 వెజిటబుల్స్ అయితే యాడ్ చేశాను. కొంచెం సాల్ట్ వేసి బాగా మగ్గనివ్వాలి. చూసారు కదా, బాగా మగ్గిపోయిన తర్వాత కొంచెం లైట్గా కారం వేసేసుకోవాలి. కలుపుకొని మనం ఆల్రెడీ ఉడకబెట్టి పక్కకు పెట్టుకున్నాం కదా నూడిల్స్ అయితే, అప్పటి వరకు చల్లారిపోతుంది. సో ఇది ఫ్రై అయిన తర్వాత మనం పక్కకు పెట్టుకున్న నూడిల్స్ తీసేసి దీంట్లో యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్, అలాగే నూడిల్స్ మసాలా ఉంటుంది కదా, అదైతే యాడ్ చేసుకోవాలి. అంతేనండి, దీంట్లో ఇంకేం యాడ్ చేయలేదు. ఓన్లీ నూడిల్స్ మసాలా అయితే యాడ్ చేసాము. ఉప్పు, కారం, పసుపు, నూడిల్స్ మసాలా అంతే. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా క్విక్గా అయిపోతుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. దీంట్లో పొటాటో యాడ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. ఒకసారి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి పొటాటో వేసుకొని. నాకైతే చాలా ఇష్టం ఇలా నూడిల్స్లో పొటాటో వేసుకోవటము. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే అదిరిపోయింది టేస్ట్ అయితే. ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా వెంటనే ట్రై చేయండి. అలాగే వీడియోకి చిన్న లైక్ ఇచ్చి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.